థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. మనం సన్నిధిలోనికి వెళ్దామండి. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. థ్యాంక్ యూ జీసస్. సన్నిధి కార్యక్రమంలోనికి వెళ్తుండగా దేవుని సన్నిధిలో మరి ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో కూర్చుండే సమయాన్ని మరి ఒకసారి దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. దేవా నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. తండ్రి నాయన మా కాలగతులన్నీ కూడా మీ వశములో ఉంచుకున్న గొప్ప దేవుడవు నాయన. అందరి బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయా నీ నామాన్ని హెచ్చిస్తూ మీ మధ్య మా ప్రభా నా తండ్రి మీ సన్నిధికి చేరి ఉంటుండగా మా మధ్యకి మరి ప్రభా మీరు వచ్చిన విధానాలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుకొంచున్నామయ్యా. ఇదిగో నీ సముఖంలో కూడి ఉన్నామయ్యా. దేవ చిన్న మందగా కూడి ఉన్నామయ్యా. ఇది నీ సన్నిధి నాయన. మీరు మాకు ఇచ్చినటువంటి మరి గొప్ప అవకాశం ప్రభా నా తండ్రి నాయన. ఈ దినము వారంలో మొదటి సమయము నీ సముఖంలో చేరి కూర్చుని నేర్చుకుంటానికి మరి మీరు మాకు నేర్పించడానికి మీరు ఇష్టపడినటువంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు. సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. నిజమే, ఆయన మహిమతో నింపబడి ఉన్నది లోకమంతా. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. మహోన్నతం చాటు నివసించడానికి ఆ సర్వశక్తి నీడలో మనం విశ్రమించడానికి ఆయన కౌగిటిలో మనం విశ్రమింపచేయడానికి దేవుడు మన జీవితాల్లో మనకి ఇచ్చినటువంటి మరి యొక్క భాగ్యం. థ్యాంక్ యూ లార్డ్. భయంకరమైనటువంటి దినాల్లో మేము ఉన్నాం యేసయ్య. మమ్మల్ని మేము నీకు అప్పగించుకోవడానికి మరి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు కాబట్టి ఆ సంపూర్ణ సంతోష ఆనందాలు అనుభవించడం కొరకు ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశం నాయన. ఇదిగో ఎల్లప్పుడూ సంతోషించండి, మరలా చెప్పుదని సంతోషించడం. అనేక సార్లు మరి దుష్టుడైనటువంటి సాతానుడు మన యొక్క సంతోషాలను ఏ విధంగా లాగాలని అనేక రకాలైనటువంటి మరి శ్రమలు పెడుతూ నిరాశ పెడుతూ మరి అనేక రకాలుగా మనల్ని హింసిస్తున్నప్పటికీ దేవుని కృప మనల్ని ఆవరిస్తూ మరి ఎప్పుడు బలహీనలమో అప్పుడే మనల్ని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆయన సన్నిధిలో చేరి ఆయనే మన తల్లి, ఆయనే మన తండ్రి, ఆయనే మన ఆదరణకర్త. థ్యాంక్ యూ లార్డ్. ఆయన కనికరము కలిగిన దేవుడు. ప్రభువా అని పిలిస్తే పలికే దేవుడిగా సమీపంగా ఉన్నటువంటి దేవుడు మనకి. అసలు ఆయన సన్నిధిలోనే పూర్ణ సంతోషం కలదు. అతి సంతోష ఆనందాలు నిత్యము మనం అనుభవించేవారుగా ఉండటానికి దేవుడు అనేక అవకాశాలు ఇస్తున్నాడు. నా జీవితంలో ఎంతో నిరాశ నిస్పృహల్లో కూడా ఆయన నేనున్నాను అని చెప్తూ ఇప్పుడు నిరాశ చెందుతున్నాను. అలాంటి సమయంలోనే ఎంతో ప్రోత్సాహకరంగా ప్రభు మాట్లాడుతూ ఆయన మెల్లని చల్లని స్వరాన్ని హృదయాంతరంగాల్లో నుంచి తీసుకొస్తూ బలపరుస్తున్నటువంటి ఆ దేవాది దేవుని సన్నిధిలో కూర్చున్నాం. అందరి బట్టి స్తుతులు చెల్లించుకుందాం. ఇదిగో తండ్రి ప్రాణాత్మ శరీరాలని నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. తండ్రి నాయన ఇదిగో నా తండ్రి మనోనిదానము కలిగిన ఆయన మా ప్రాణాత్మ శరీరాలని చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మరి ఒకసారి స్థిరపరచండి. మరి ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించుకుని అని అంటున్నాడు భక్తుడు. కానీ ఇది కూడా గాలికై ప్రయాసపడతాయని తెలుసుకున్నాను అని అంటున్నాడు. నిజమే, మనం మనస్సు నిలుపుకోవడం కొరకు దేవుడి సమయం ఇచ్చాడు. మా ఆలోచనలు మా ప్రార్థనలు ప్రతిదీ కూడా శారీరక పరిధి దాటి ఆత్మీయ పరిధిలోనికి చేరగలిగే మనోనిధానాన్ని మీరు మాకు దయచేయమని మేము బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మనం మనోనిధానము కలిగి
థ్యాంక్ యూ జీసస్. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ప్రతి విషయం మాట్లాడే దేవుడు. క్రమైనటువంటి ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితంలో కొనసాగటానికి, ఆయన సముఖంలో చేరడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం. ఇదిగో దేవా, నీ సన్నిధికి వచ్చినప్పుడు మా తలంపులు ఇటు అటు పోకుండా, మా తలంపులను, మా ఆలోచనలను, మా ఊహలను, మా ఉద్దేశాలను సమస్తాన్ని నీ స్వాధీనంలోనికి తీసుకొనమని బ్రతిమలాడుతున్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. స్థిరపడటం నేర్పించండి యేసయ్యా. కాన్సన్ట్రేషన్ ప్రభా, ఏకాగ్రతను నాయన, ఈ సన్నిధిలో ఏ విధంగా కూర్చోవాలో, ఎలాంటి మెలకువలు కలిగి మేము ఉండాలో మాకు నేర్పించమని ఈ సమయాన్ని నీకు అప్పగించుకొంచున్నామయ్యా. మీరు మాట్లాడే దేవుడవు నాయన. అవును ప్రభా నా తండ్రి, మీరు మొదటగా మాట్లాడినటువంటి మాట, నేను నా దేవుడు, అదే సన్నిధి. ఆ సన్నిధిలోనే మేము నిన్ను అనుభవించడానికి, థ్యాంక్ యూ లార్డ్, నిన్ను ఎక్స్పీరియన్స్ చేయడానికి, నీకు మరింత సమీపంగా ఉండటానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యము దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఎంత జాలి, ఎంత దయ, ఎంత కరుణ మా పట్ల చూపిస్తున్నావయ్యా. మాకు ఆయుష్కాలం ఇచ్చావంటే అది నీవిచ్చినటువంటి దయ. మేము ఇంక ఇందులో నేర్చుకోవాల్సింది, ఈ దినం నేర్చుకోవాల్సింది మాకు ఉంటుంది. మీరు ఆయుష్ ఇచ్చారంటే మాకు నేర్పించడం కొరకు, మా సిద్ధపాటు కొరకు, మేము ఇంకనూ సరిచేయబట్టం కొరకు మీరు మాకు మరి యొక్క తరుణాన్ని మీరు మాకు ఇస్తున్నారు. ఓ రాజా, నీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన్ని బట్టి. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ప్రభా, మేమున్న స్థలాల్లో నీ ప్రెజెన్స్ తో నింపుతున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చున్నాం అయ్యా. నీ నామము ప్రభా నా తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుని, థ్యాంక్ యూ లార్డ్, వారి మధ్యన ఉంటానన్నావు. నిశ్చయంగా మీరు మా మధ్యన ఉన్నారు. మేము ఎక్కడెక్కడో ఉన్నాం, కానీ నాయన మీ ప్రెజెన్స్ మాత్రం ఎట్ ద సేమ్ టైం మా మధ్య సంచరిస్తుంది నాయన. ప్రభా, నీ ప్రెజెన్స్కే నీకు కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చున్నామయ్యా. అయ్యా, ఉన్నవాడను అనువాడనని సెలవిస్తున్న దేవుడవు నాయన. నిజంగా మీరు మా మధ్యన ఉన్నవాడవు నాయన. ఓ నా తండ్రి, మా అంతరంగాల్లో నుంచి నాయన నా తండ్రి స్థిరమైనటువంటి మనసును మాకు ఈ సమయంలో నూతనంగా పుట్టింప చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, మరి ఒక్కసారి నాయన మీరు మమ్మల్ని రక్షించినటువంటి ఆ మొదటి ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. రక్షించిన నాటి మొదటి ప్రేమను ప్రభా మరి ఒక్కసారి నాయన మేము తలంచుకుంటూ మరి ఒక్కసారి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. మా పాపదోషాలని మన్నించినటువంటి గొప్ప దేవుడవు నాయన ప్రభా. ఇదిగో ఈ సమయం అందు నాయన దేవ మరి ఒక్కసారి నా తండ్రి మా హృదయాలను శుద్ధి చేయమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. ఇదిగో మా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసును నూతనంగా పుట్టించమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, నీ సన్నిధిలో నుండి మమ్మల్ని త్రోసివేయొద్దని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. తండ్రి, నీ పరిశుద్ధాత్మను నా తండ్రి నాయన మా ఇద్దరి నుండి తీసివేయొద్దని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. అయ్యా, నీతో సమ్మతి కలిగిన మనసుతో నాయన మమ్మల్ని నింపండి నాయన, నడిపింప చేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా నా తండ్రి, మాకు ఇచ్చిన భాగ్యం నాయన ప్రభా మరి ఒక్కసారి అయ్యా నీ సముఖంలో ఈ రీతిగా నా తండ్రి శుద్ధ హృదయం కొరకు మొరపెట్టుతున్నామయ్యా. మా తండ్రి, మా తలంపుల వలన, మాటల వలన, క్రియల వలన అయ్యా నీకు విరోధంగా మేము చేసినటువంటి ప్రతి పాపదోషాన్ని మరి ఒక్కసారి నా తండ్రి నాయన శుద్ధి చేయమని దయచేసి ఈ సమయంలో నా తండ్రి మరి ఒక్కసారి నాయన అట్టి పశ్చాత్తాప అనుభవాలతో నాయన ప్రభా నీ బిడ్డలుగా నాయన మమ్మల్ని స్వీకరించమని మరి ఒక్కసారి మొరపెట్టుకునే భాగ్యాన్ని ఇచ్చావు నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. దేవ సమర్పించుకుంటున్నామయ్యా నా తండ్రి, మరి ఒక్కసారి మమ్మల్ని శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా నా తండ్రి నాయన. మమ్మల్ని మా అపరాధములు మన్నించమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. మా పాపములే కాదు, మా పితరుల పాపములు ఓ దేవా నా తండ్రి, మా బంధువుల పాపంలో, మా స్నేహితుల పాపదోషాలు, మా కుటుంబీకుల పాపదోషాలు, ఇరుగు పొరుగు పాపదోషాలు క్షమించి తండ్రి 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 మరి ఒక్కసారి నా తండ్రి నాయన క్షమాపణ వేడుకునే మనసుని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నాయన. థ్యాంక్ యూ లార్డ్. మరి పేతురు అంటున్నాడు కదా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వారు
యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. పేతురు గారు చెప్తున్నారు కదా అక్కడ. తండ్రి నీకు స్తుతులు నాయన. ఇదిగో నా తండ్రి, అట్టి గ్రహింపులోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళాం నాయన. మారు మనసు అనుభవంలోనికి తీసుకొని వెళ్ళాం నాయన. అయ్యా నా తండ్రి, పశ్చాత్తాప అనుభవంలోనికి మీరు తీసుకొని వెళ్ళారు నాయన ప్రభా. అయా బాప్తిసం తీసుకునే ప్రభా అనుభవంలోనికి మమ్మల్ని నడిపించారు నాయన ప్రభా. నాయన అందుని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి ఆ మొదటి ప్రేమను మరలా చూపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు నాయన ప్రభా. ప్రతి దినము నాయన ప్రభా, దినము ఆ మొదటి ప్రేమను మేము గుర్తు చేసుకుంటూ మేము ముందుకి సాగువారుగా మమ్మల్ని ఉంచుకొని అడుగుతున్నాం నాయన ప్రభా. దేవా నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి, నీ యందునే మా విమోచన ప్రభా. నా తండ్రి, మా పాప క్షమాపణ కలిగి ఉన్నామయ్యా. దేవా మాకు ఇచ్చినటువంటి పాప క్షమాపణ బట్టి నాయన నీకు ప్రేమార కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి మరి ఒక్కసారి నీ సముఖంలో చేరిన ఆయన మేము తీర్మానం తీసుకుంటున్నామయ్యా. తండ్రి నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. ఇదిగో మా పాపములు మన్నించండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా ఒకవేళ ఒప్పుకోలేనటువంటి పాపాలు ఏమన్నా ఉన్నాయేమో జ్ఞాపకం చేయమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. దేవా పాప క్షమాపణ పొందుకున్నావు. మేము మరి ఒక్కసారి తీర్మానం చేసుకునే భాగ్యాన్ని నాయన, మరి యొక్క తరుణాన్ని మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దేవా. దేవా ఈ సమయంలో నీ సన్నిధిలో చేరి మరి ఒక్కసారి అయ్యా నా తండ్రి నాయన మమ్మల్ని మేము ప్రభా, నేను నా తండ్రి నా స్థితిని నాయన, మా స్థితిని ఉన్నది ఉన్నట్టుగా నాయన మా నిజ స్థితిని నీ ఎదుట ఒప్పుకోవటానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ వద్ద పాప క్షమాపణ మరి ఒక్కసారి పొందుకునే భాగ్యాన్ని ఇచ్చావు నాయన. నీలో అంతం వరకు నాయన నీ కొరకు సాక్షులుగా ప్రభా నా తండ్రి నాయన నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మేము అనుసరించే వారుగా, వెంబడించే వారంగా మరి నిలబడాలని నాయన, అంతం వరకు ఈ రీతిగా నిలబడాలని ఆశ కలిగి ఉంటుండగా నాయన, ఇదిగో నా తండ్రి నాయన ఆ రీతిగా నిలబడాలని ఆశ కలిగి ఉన్నాము నాయన. తీర్మానం చేసుకుంటున్నామయ్యా మరి ఒక్కసారి. దేవాని చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మమ్మల్ని అయా ముందుగా నిర్ణయించి నా తండ్రి నాయన మాకొక నా తండ్రి నాయన స్వాస్థ్యమును ఏర్పరిచిన గొప్ప దేవుడవు కదా. నీ చిత్తానుసారముగా చేసే దేవా నా తండ్రి నాయన మేము చేసినటువంటి తీర్మానములు, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటి చొప్పున నాయన సమస్త కార్యములు జరిగించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా తీర్మానాలన్నీ మీరు అంగీకరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవా క్షమించబడిన మేము మరి నూతన తీర్మానం తీసుకుని ఉంటుండగా మా జీవితకాలం అంతా కూడా నాయన మా స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నాయన నిన్ను వెంబడిస్తూ అనుక్షణము నిన్ను వెంబడిస్తూ నాయన మా హృదయాల్లో నీ వాక్కును ఉంచుకొని మేము ముందుకు సాగాలని నాయన నిర్ణయించుకొని ఉన్నామయ్యా. ఒక్కసారి మమ్మల్ని అంగీకరించమని బ్రతిమలాడుకొచ్చున్నామయ్యా. ఇదిగో దేవా, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మమ్మల్ని అందరినీ మీరు ఎరిగినటువంటి దేవుడవు నాయన. దేవా మరి ప్రభా మీ పిలుపును, మీ ఏర్పాటును మేము నిశ్చయం చేసుకోవడానికి కృప చూపించండి. మీ పిలుపునకు తగినట్లుగా మేము దీర్ఘశాంతంతో కూడినటువంటి సంపూర్ణ వినయము
దేవ సాత్వికంతో నడుచుకునే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పూర్ణ సమర్పణ కలిగినటువంటి జీవితాలను మేము వెంబడించే వారంగా ఉండటానికి కృప చూపించమని బ్రతిమలాడుతున్నామయ్యా. అయ్యా మీకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగిన వారంగా మమ్మల్ని అంతం వరకు నమ్మకంగా మీరు నడిపించమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. దేవని కట్టడని గైకొట్టకు నాయన. దేవా నా తండ్రి ఇదిగో నా హృదయం అంతటితో సంపూర్ణంగా స్థిరపరిచిన ఆయన అంతం వరకు దేవా నా తండ్రి నాయన సంపూర్ణ సమర్పణతో నిలబడే కృపని దయచేసి స్థిరపరచమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. దేవ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారంగా దేవా నిర్మలమైనటువంటి ఉదకంతో స్నానం చేసిన శరీరాలు కలిగిన వారంగా దేవన తండ్రి విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగిన ఆయన యథార్థమైన హృదయంతో నాయన నీ సన్నిధానంలో చేరే కృపను నాయన మాకు దయచేయమని బ్రతిమలాడుకొంచున్నామయ్యా నా తండ్రి. అట్టి సంపూర్ణతలోనికి నా తండ్రి అట్టి సంపూర్ణ సమర్పణలోనికి నడిపించమని బ్రతిమలాడుకొంచున్నామయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తీర్మానం తీసుకున్న మనం సంపూర్ణ సమర్పణ కలిగిన వారంగా ఆయన సముఖంలో ఉందాం, మనం ఆయన సన్నిధిలో వేడుకుందాం మనం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ ప్రభు. ఎందుకంటే వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదనన్నా, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదనని సెలవిచ్చినటువంటి దేవాది దేవుడు మన ఎదుట ఉన్నాడు. కాబట్టి మనం వేడుకుందాం ఆయన్ని. ఎందుకంటే వేడుకొనక మునిపే మన హృదయాంతరంగం ఎరిగినటువంటి దేవుడు, మన హృదయం యొక్క ఆశను ఎరిగిన దేవుడు. మనం ఏ విధంగా మేము మరి మిమ్మల్ని మేము ఎలా సంతోష పెట్టగలమో మాకు నేర్పించండి. నీ బిడ్డలమైనటువంటి మేము నీ సముఖంలో చేరి ఉన్నాం. నీకు సంతోషకరమైనటువంటి నీకు మరి ప్రీతి పాత్రులుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించమని మీ సన్నిధిలో వేడుకొంచున్నాము. మీ సన్నిధిలో మేము తీసుకున్న నిర్ణయాలు, సమర్పణలు, థ్యాంక్ యూ జీసస్, శుద్ధీకరణ, సమర్పణ నీ సముఖంలో చేర్చుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు, థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉండాలని ఆశ కలిగినటువంటి వారి కొరకు నువ్వు సమస్తాన్ని సిద్ధపరిచే దేవుడు. మేము ఆశ కలిగి ఉన్నామయ్యా. మా ఆశను తీర్చండి. ఎక్కడ నిరాశ్రయులుగా మేము ఉండకూడదు. ఎందుకంటే మాట నాలుకకు రాకమునిపే మన అంతరంగం అంతా కూడా ఎరిగినటువంటి గొప్ప దేవుడు నాయన. ఇదిగో నీ సముఖంలో మేము వేడుకొనిచున్నామయ్యా. నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ప్రభా మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరచమని మనసారా వేడుకొనిచున్నామయ్యా. తొలగిపోకుండా, తొట్టుపోకుండా నాయన నిత్యము భయము కలిగిన ఆయన అనుక్షణము నాయన మరి ఆ రక్షణ ఆనందాన్ని ప్రతి క్షణం మేము అనుభవించాలి నాయన. అయ్యా అనేక సార్లు మేము మరి రక్షించబడ్డామన్న విషయం మర్చిపోయి అయ్యా భయపడకము అని చెప్పినటువంటి మాటను మర్చిపోయి కొన్ని సమయాల్లో నిరాశతోనూ నిస్పృహతోనూ గడిపిన దినాలు ఉన్నాయ్యా. అయ్యా నా తండ్రి నాయన
సాతానికి చిన్న చిన్న అన్న మాట చాలు సాతాను మరి పట్టుకుంటది. కనుక నాయన మెలకు కలిగిన ఆయన అలాంటి నిరాశగా ఉన్న సమయాల్లో కూడా నువ్వు లేవనెత్తుతున్నందుకు నీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా మీరు నా బిడ్డలు, నువ్వు నా కుమార్తెవని తట్టి లేపి నిలబెడుతున్న దినాలు ఉన్నాయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా. నీ ప్రజెన్స్ నిత్యము మాతోనే ఉంచుతున్నావు. అందరిని బట్టి నీకు స్తుతులు ప్రభు. మమ్మల్ని విడిచిపెట్టొద్దని మరి ఒక్కసారి బ్రతిమలాడుకొచ్చున్నామయ్యా. దేవాని సముఖంలో మేము వేడుకున్న ప్రతి దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చున్నామయ్యా. మరి ఒక్కసారి మమ్మల్ని మేము మరి పరిశోధించుకోవడానికి నాయన మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చున్నామయ్యా. మీరు ఇచ్చిన రక్షణ బట్టి, నీ సముఖంలో వేడుకోవడాన్ని బట్టి నాయన సంపూర్ణ సమర్పణతో మరి ఒక్కసారి నీ సముఖంలో ప్రభు నీ ఎదుట అడగడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చున్నామయ్యా. ఏపాటి వారం ప్రభా, నిజంగా మేము ఏపాటి వారం ప్రభా. నిజమే ఈ భూమి మీద నరుడని జ్ఞాపకం చేసుకుంటాక నరుడే ఏపాటి వాడు ప్రభా. ఇదిగో నా తండ్రి నాన్న ఏపాటి వారం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారయ్యా. అయ్యా మీరు పిలిచిన పిలుపుకి తగిన రీతిలో మేము నిలబడగలిగే వారంగా ఉండటానికి కృప చూపించమని అడుగుతున్నాం దేవా. తండ్రి మీరు మా మధ్య ఉన్నారయ్యా, సంచరించి వాడవగా ఉన్నావయ్యా. దేవా నా తండ్రి మీరు మా పట్ల చూపిన ప్రతి కృపకే నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. తండ్రి నాయన నీ యొక్క కార్యములు ఆశ్చర్యములు నాయన అయ్యా, నీ కార్యములు అద్భుతములు ప్రభా. మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ ఆశ్చర్యము నాయన ప్రభా. నా తండ్రి నాయన అందరిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవానికి స్తుతులు నాయన ప్రభా. భూదిగంతముల నుండి నాయన ప్రభా నాయన పట్టుకున్న అయ్యా నా తండ్రి ఆ గొప్ప ప్రేమకై నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకు స్తుతులు నాయన దేవా. నా తండ్రి నాయన దిగులు పడొద్దని నాయన అయ్యా నా తండ్రి భయపడవద్దని, నిన్నేమాత్రం విడువను నిన్నెన్నడని ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అని ప్రోత్సహించిన దినాలున్నాయ్యా. వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. నా బలము నా గానము సమస్తము నీవైనందుకు నీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. బలమైన దేవుడిగా సైన్యములకు అధిపతిగా నా తండ్రి నాయన మా మధ్య ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవాన్ని స్తుతిస్తున్నామయ్యా, నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. తండ్రి నిన్ను స్తుతించే భాగ్యాన్ని, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇదిగో ఈ రీతిగా నా తండ్రి చిన్న మందగా కూడిన ఆయన తండ్రి ఏకాత్మతో ఏక మనసుతో నీ సముఖంలో మేము చేరి ఉంటుండగా నాయన అయ్యా మా తండ్రి నాయన మా యొక్క మరి ప్రభా సంపూర్ణ సమర్పణని మీరు అంగీకరించినందుకు నాయన అయ్యా నీ సన్నిధానంలో వేడుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి తండ్రి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవానికి వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి, పాప క్షమాపణను బట్టి నాయన ప్రభా తండ్రి నాయన నీలో మమ్మల్ని స్థిరపరిచిన విధానాలను బట్టి నాయన ప్రభా ఓ నా తండ్రి ఎప్పటికప్పుడు నాయన నూతన తీర్మానాలతో మేము ముందుకు సాగడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. నాయన నిజమే లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితులు నాయన ప్రభా. ఎక్కడ ఏ దేశంలో నాయన ప్రపంచ దేశాలన్నిటిలోనూ కలవరాలే నా తండ్రి నాయన. ఈ కలవరాలను చూసి మేము భయపడవలసినటువంటి అవసరం లేదు నాయన. ఎందుకంటే నాయన సమస్తము అయ్యా నీ స్వాధీనంలో ఉన్నాయ్యా. వేడుకొనటం నాయన, వేడుకొనక ముందే ప్రార్థనలు ఆలకించేవాడవు, అంగీకరించేవాడవు అయ్యా నా తండ్రి నాయన. నీకే స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. నీకును మాకును మధ్య ఉన్న నిబంధనలు బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చున్నామయ్యా. అయ్యా నీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా నా తండ్రి నాయన నీకు కృతజ్ఞతలు నాయన, నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. దేవా నీ కొరకే మేము కనిపెట్టుచున్నామయ్యా. యెహోవా కొరకు అయ్యా నా తండ్రి మేము కనిపెట్టుచున్నామయ్యా. యెహోవా కొరకు కనిపెట్టుచున్న వారులారా మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరం కలిగి ఉండమన్నావు నాయన. నీ కొరకే మేము కనిపెట్టుచున్నామయ్యా. అయ్యా నా తండ్రి నిన్ను చూడాలనే ఒక ఆశ నాయన, నిన్ను కలవాలనే ఒక ఆశ నాయన ప్రభా. దేవా నా తండ్రి నాయన కనిపెట్టుచున్నామయ్యా. కనికరపడండి, కృప చూపించండి దేవా. ఎందుకంటే నీ కొరకు కనిపెట్టేవాళ్ళు ప్రభా నా తండ్రి నాయన ఎవడను కూడా సిగ్గునందడు అన్నావు నాయన.
అయ్యా మేము ఏ మనుషుల మీద మేము ఆధారపడలేదు నాయన ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో మనుషుల్ని ఆశ్రయించరు కదా, యెహోవాను ఆశ్రయించటం మేలని నీ వాక్యం సెలవిచ్చుతున్నావు కదన్నా. నీ కొరకే మేము కనిపెట్టుతున్నామయ్యా, నీ కొరకే ఎదురు చూస్తున్నామయ్యా. నువ్వు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు నాయన. అయ్యా మా బలము గానము అయ్యా నా తండ్రి నాయన ప్రభా, నీ దృష్టి నాయన ప్రభా నీ యందు భయభక్తులు గల వారి మీద ఉంది నాయన ప్రభా. ఆయన కృప కొరకు కనిపెట్టి వారి యందు నాయన నిలబడి ఉంటదంట నాయన ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. తండ్రి నాయన నీ కొరకు కనిపెడుతున్నామయ్యా, నీ రాకకే మేము ఎదురు చూస్తున్నాము నాయన. మమ్మల్ని సిద్ధపరచడం నాయన. అయ్యా నా తండ్రి మా కుటుంబాలను సిద్ధపరచడం నాయన ప్రభా. ఇంకా ఎక్కడెక్కడ అయ్యా నా తండ్రి ఇంకా ఏ ఏ విషయాల్లో ప్రభా నా తండ్రి మేము ముందుకు సాగాలో సరిచేసుకుంటూ మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నామయ్యా. ఆయన సన్నిధిలో మౌనంగా ఆయన సన్నిధిలో కనిపెడదాము. మరి ఒక్కసారి ఆయన సముఖంలో మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెడదాం. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Master. Thanks, Lord. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం,
ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసేదను ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం ప్రతి విషయం నీ కర్పించెదం నీ చిత్తముకై నే వేచెదా ప్రతి విషయం నీ కర్పించెదా నీ చిత్తముకై నే వేచెదా నీ స్ఫూర్తినే పొందినే సాగేదా నీ స్ఫూర్తినే పొందినే సాగేదా నీ నామమునే హెచ్చించెదా నీ నామమునే హెచ్చించెదా నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే నా అతిశయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా ఆధారము నీవే యేసు 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 నా యేసు 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీప్ వెలిగించెదా ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించెదా నీ వాక్యానుసారమే జీవించెదా నీ వాక్యానుసారమే జీవించెదా నీ ఘన కీర్తిని వివరించెదా నీ ఘన కీర్తిని వివరించెదా నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే యేసు 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 నా యేసు 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం
ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను. ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిని దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీ సన్నిధిలో కూర్చుంటామని, దేవా నీ సన్నిధిలో ప్రతి దినము నాయన ధ్యానిస్తూ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ పాదాల దగ్గర నా తండ్రి కూర్చుంటూ ప్రతి క్షణం నేర్చుకునే వారంగా మమ్మల్ని ఉంచమని మీ సన్నిధిలో అడుగుతున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగుంచావు నాయన. దేవా నీ దూతల సంచారాన్ని మా మధ్య ఉంచావు నాయన. తండ్రి మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాల్లోనూ నా తండ్రి నాయన మేము నీ సన్నిధిలో మేము కూర్చుని నాయన సంపూర్ణ సమర్పణతో నాయన ఈ వారంలో మరి ఒక్కసారి నీ పాద సన్నిధిలో కూర్చోవడానికి నాయన మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నామయ్యా. దేవానికి స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడిగా నాయన మా దేవుడిగా నా దేవుడిగా ఉండి నడిపింప చేయుచున్న దేవా నీకు వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. దేవా నా తండ్రి మా జీవితాల్లో ఇచ్చినటువంటి నూతన సంవత్సరాలను బట్టి నాయన, నూతన దినాలను బట్టి నాయన ప్రభా నా తండ్రి క్షేమ స్థితిని బట్టి నాయన ప్రతి విషయంలో కృప చూపిస్తున్న విధానాలను బట్టి ఈ పాద సన్నిధిలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం యేసయ్య. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన యేసయ్య మినిస్ట్రీని చేతులకు అప్పగించుకుంటున్నాం అయ్యా. నీ దాస్త్రాన్ని ప్రేమించిన తండ్రి నాయన ప్రభా. దేవా నా తండ్రి నాయన ప్రభా బిడ్డను నిలబెట్టిన ఆయన నా తండ్రి మీరు వాడుకొని చిన్న విధానాన్ని బట్టి నీకు మరి ఒక్కసారి నాయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. బిడ్డ కుటుంబం చుట్టూ నీ కంచి వేసి నడిపించండి. ప్రతి అవసరత తీర్చే దేవుడిగా మీరుండి నడిపింపచేయండి నాయన. ప్రభా నా తండ్రి సమస్తం ఎరిగినటువంటి దేవుడవు నాయన ప్రభా. నీ సేవలో ముందుకు కొనసాగుతూ ఉంటుండగా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాయన ఆశ్చర్యకరుడిగా మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం. పెద్దలను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నా తండ్రి నాయన మరి బ్రదర్స్ని బట్టి నీకు స్తుతులు నాయన, సిస్టర్స్ని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నాయన ప్రభా నాయన యవన తల్లిదండ్రులను బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నా దేవా. నా తండ్రి నాయన మరి ప్రభా సేవకులను బట్టి నాయన ప్రభా తండ్రి నాయన ప్రభా వారం అంతట్లో వాక్కును అందిస్తున్నటువంటి నాయన దైవజనులు బట్టి నాయన నీకు కృతజ్ఞతలు నాయన. ఇదిగో నా తండ్రి నాయన ప్రభా ఆశీర్వాదకరమైనటువంటి సమయాలు ప్రభా నీ సన్నిధిలో గడిపే సమయాలు ప్రభా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి అట్టి సమయాలు ప్రభా నా తండ్రి మేము ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకుని వారిగా సహాయం చేయండి. నాకు కూడా అనుకూలపరచండి. సమస్త విషయాల్లో తోడేయండి, నడిపింప చేయండి నాయన. మినిస్ట్రీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా నా తండ్రి నాయన ఏ కుటుంబంలో ఏ అవసరం ఉన్నాయో ప్రభా నువ్వు ఎరిగినటువంటి దేవుడు కనుక నాయన నా తండ్రి అయ్యా నా తండ్రి సిరులను కదలని వారిగా ఉంటూ నాయన నీలో కొనసాగటానికి నాయన సమర్పణ కలిగినటువంటి జీవితాలు ముందుకు సాగిలాగా సహాయం చేయమని ప్రతిమలాడుకొంచున్నాం నాయన. ఇది ఒక సంఘంగా మీరు ఏర్పాటు చేశారు నాయన. ఏ ఒక్కరు కూడా నాయన విడిచిపెట్టడానికి వీల్లేదు నాయన. ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ప్రభా నా తండ్రి నాయన మరి ప్రభా నిరాకడలో ఎత్తపట్టడానికి సిద్ధపరచండి నాయన. కనికరపడండి, కృప చూపించండి, ఆరోగ్యాలు ఇవ్వండి, క్షేమాలు ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి, శాంతి ఇవ్వండి, సమాధానం ఇచ్చి నడిపింప చేయండి తండ్రి. నేను సిలువ చాటును మరుగుపరచండి, నీ కృపాక్షేమాలతో నింపండి చేయించిన డ్యూటీస్ లో కూడా తోడేంటి నడిపించండి నాయన. ప్రతి టెన్షన్ నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ప్రకటిస్తున్నాం యేసునామములో ప్రభా. నీకు స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. ఈ సమయం నీది నాయన. అయా నా తండ్రి దీనం జరగనైనటువంటి నాయన ప్రభా నాయన దేవ విజ్ఞాపన ప్రార్థనలో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. ఈ దినం ఏ బిడ్డలనైతే మీరు ఏర్పాటు చేసుకున్నారో ప్రార్థనల కొరకు నాయన ఆ బిడ్డల మరి ప్రార్థించుండగా నీ ప్రజలతో నింపండి, నడిపింప చేయండి తండ్రి నాయన. నీ కృప చూపించి ప్రతి విజ్ఞాపన ప్రతి విన్నపని సరిదానంగా తీర్చుకొని
ప్రభా నా తండ్రి నాయన, ప్రభా నాయన ప్రతి ఒక్కరికి నాయన రక్షణ దయచేసి ఆయన తిరుగుచాటు మరుగుపరచండి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఒక్కసారి నాయన నా తండ్రి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రభా నీ సముఖంలో నా తండ్రి నాయన తీర్మానాలు తీసుకోవడానికి నాయన మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మేము తీసుకున్నటువంటి తీర్మానాలు, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభా నా తండ్రి నాయన మరి ప్రభా మేము మరి జ్ఞాపకంలో ముందుకు సాగడానికి ప్రభా వాటిని ముందుకు పెట్టుకుని మేము వెళ్ళడానికి నీ వాక్యాన్ని అనుసరించి వెంబడించి వారంగా ఉండటానికి కృప చూపించి నీ చిత్తమైతే నీ రాకడ ఆలస్యమైతే మరి యొక్క తరుణాన్ని భాగ్యాన్ని మాకు అనుగ్రహింపచేసి ఇదిగో నా తండ్రి నెక్స్ట్ జరగలేనటువంటి ప్రార్థనని ప్రజలతో నింపి నడిపింపచేసి దేవా నా తండ్రి సన్నిధి దీవెన కార్యాలు మాకు దయచేయమని నీ మెండైన ఆశీర్వాదాలు మమ్మల్ని తృప్తిపరిచి ప్రభా మా యొక్క నొసట మీద నీ నామాన్ని నాయన ముద్రించి అయా నీ వాగ్దానాలు నాయన ముద్రింపబడేలాగా మరి ప్రభా సహాయం చేయమని సమస్త ఘనత, సమస్త మహిమ, సమస్త ప్రభావములు మీరే ఆలపింపచేయమని నజరేడైన సర్వశక్తుని యేసు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి యాచించి ఈ సమయం అంతటిని నీ చేతులకు అప్పగించుకొని తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.